నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రావణ శనివార వ్రతం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మికతకు నెలవైనటువంటి మన భారతీయ సంస్కృతిలో శ్రావణ మాసం పరమ పవిత్రమైందే. వ్రతం అంటే కేవలం పూజ మాత్రమే కాదు, మనస్సును శుద్ధి చేసుకొని ఏకాగ్రపరుచుకొని భగవద్ అనుగ్రహాన్ని పొందడం. మరి అటువంటి పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో ఈ శనివార వ్రతాన్ని సభక్తిగా సమర్పిస్తోంది భక్తి టీవీ. ఈ పవిత్ర క్రతువును మనందరి చేత కూడా ఆచరింపచేసేందుకు మన కోరిక మేరకు ప్రాంగణానికి వేంచేశారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు శ్రీమాన్ డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు. వారికి భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ శనివార వేళ వ్రతాన్ని మనం ఆచరించుకోబోతున్న ఈ శుభవేళలో ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా గురువర్యుల్ని కోరుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్యస్వజాతవేదో పగ్నన్నిర్వృతిం మమ అశోకశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద. దీపలక్ష్మ్యై నమః. దీపారాధన దేవతాభ్యో నమః. దీపలక్ష్మ్యై నమః. నమస్కారం సమర్పయామి. శ్రావణ మాసం కేవలం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికే కాదు, శ్రీ మహావిష్ణువు కూడా చాలా ప్రీతికరమైన మాసం. అందున స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ శనివారం రోజున మనం వ్రతం నిర్వహించుకోబోతున్న శుభవేళలో అసలు ఈ శ్రావణ మాసంలో శనివార వ్రతాన్ని నిర్వహించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో గురువర్యులు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్త కల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు భక్తి టీవీ ప్రేక్షకులకు అందరికీ లభించాలని చెప్పి సంప్రార్థన గావిస్తూ, ఈ కలియుగంలో సామాన్యులైన భక్తులు కూడా తరించటానికి వీలుగా అత్యంత సులభంగా సరళంగా భక్తిపూర్వకంగా ఉండే వ్రతాలను మహర్షులు మనకు ఉపదేశించారు. అనేక వ్రతాలు మీరందరూ చేస్తూ ఉంటారు, చేస్తున్నారు, చేయిస్తూ ఉంటారు కూడా. ముఖ్యంగా మహిళలందరూ వేదోక్త మార్గంలోనూ పురాణోక్త మార్గంలోనూ తరించటానికి వీలుగా ఈ యొక్క వ్రతాలను మహిళల ద్వారా ఆచరింపచేసి తద్వారా కుటుంబానికి లోకానికి కూడా క్షేమం కలగాలని, సర్వ సౌభాగ్యాలు కలగాలని మన పెద్దవారందరూ ఈ వ్రతాలను ఉపదేశించారు. ఇటువంటి వ్రతాలలో ఉత్తమమైన వ్రతం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అధిదేవతగా చేసేటువంటి శ్రావణ శనివార వ్రతము అని అర్థం. వ్రతము అంటే దీక్ష. మనస్సులో మీరు ఏదైనా ఒక పని అనుకుని ఆ పని నిర్విఘ్నంగా నెరవేరాలి, ఆ పని వల్ల మీరందరూ సర్వ సౌఖ్యాలు పొందాలి, అదేవిధంగా పరమాత్మ యొక్క అనుగ్రహం కూడా పొందాలి అనేటువంటి ఒక కోరికతో చేసేటువంటి దానిని వ్రతము అనేటువంటి పేరుతో పిలుస్తారు. కలో వెంకటనాయక. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని గనక పూజించినా, ప్రార్థించినా, సేవించినా, దర్శించినా, భజించినా అనేకమైనటువంటి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టే కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు అందరికీ ఇష్టమైన దైవం. అన్ని సాంప్రదాయాల వారికి, అన్ని వర్గాల ప్రజలకి ఆయన ఇంటి ఇలవేల్పుగా వెలుగొందుతూ ఉన్నాడు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం ఈ శనివార వ్రతం. పెద్దలందరూ చెప్పారు, పురాణాల్లో కూడా ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది. శ్రవణ నక్షత్రానికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అటువంటి శ్రవణ నక్షత్రంతో కూడుకున్న చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసము అని పేరు.
రెండోది శ్రవణము అంటే వినటము అని అర్థం. శ్రవణము అంటే చెవి అని కూడా అర్థం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో పరమాత్మకు సంబంధించిన, లక్ష్మీదేవికి సంబంధించిన, విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన వ్రతాలను చేసిన వాటిని విన్నా కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కారణం ఏమిటంటే శ్రవణ శబ్దానికి వినటము అనేటువంటి అర్థం ఉంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అంటే చాలా ప్రీతి. ఎట్లయితే మానవులకు అందరికీ తమ పుట్టినరోజు, పెళ్లి రోజు ఏ విధంగా ఇష్టంగా ఉంటుందో అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారికి కూడా శనివారం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన వైకుంఠాన్ని వదిలి భూలోకానికి తరలి తిరుమల మీద దివ్య విగ్రహ మంగళమూర్తిగా వేంచేసింది ఈ శనివారం నాడే. కాబట్టి శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో పరమ పవిత్రమైన పౌర్ణమి దినంలో శనివారం నాడు ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం చేస్తారో వారికందరికీ శనిగ్రహ దోషాలు పోవటమే కాకుండా సమస్తమైన యొక్క గ్రహాల యొక్క అనుగ్రహము, సమస్తమైన దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి అందరూ ఈ భక్తి టీవీ ద్వారా ఈరోజు చేసేటువంటి ఈ శనివార వ్రతం యొక్క విశేషాలు తెలుసుకుని వీక్షిస్తూ, పురాణాల్లో ఒక మాట చెప్పబడింది, ఏవైతే చేయిస్తూ ఉంటారో, చేస్తూ ఉంటారో, చూస్తూ ఉంటారో, వింటూ ఉంటారో ఈ నాలుగుడికి సమానమైన ఫలితం. వేదిక మీద కొంతమంది కూర్చున్నారు, మనం అందరం వ్రతంలో పాల్గొనలేదనే చింత మీకొద్దు. ప్రత్యక్షంగా మీరు వీక్షించినా సరే అటువంటి పుణ్యం కలుగుతుంది. కాబట్టి శనివార వ్రత ఫలం మీకందరికీ లభించాలని చెప్పి కోరుకుంటూ స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహం పొందటానికి ఇప్పుడు మనం శనివార వ్రతం ప్రారంభం చేసుకుందాం. ఓం దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంద్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్ఠుతైతో అయం ముహూర్తః సుముహూర్తోऽस्तु ఏతత్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంసృణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామందేవరశ్యామోర్దయస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. గురుభ్యో నమః. శుభమస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య హస్తం రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. పునః హస్తం రక్షాళ్య. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన పూజా కర్మ సమారభేత్. దైవీ గాయత్రీశ్ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. యో దేవస్వితా అస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్ తస్యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే బ్రహ్మభూర్భువస్సువరోం. అందరూ కూడా మమ అనుకుని స్వామివారికి నమస్కారం చేసుకోండి. మమ యజమానస్య సమస్త ఉపాత దుర్దక్షయ ద్వారా శ్రీ అలవేలుమంగా శ్రీదేవి భూదేవి సమేత మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత ఉద్దిశ్య శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే
కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీ అలివేలుమంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దివ్య చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే విశేషతః శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం స్థిరవాసరే శుభవాసరే శ్రవణానక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకాల పరిపూర్ణ వర్ష ఫలప్రాప్తిపూర్వక సకల సస్యాభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శనివార వ్రత సంకల్పం జరుగుతోంది. సంకల్పాన్ని అందరూ కూడా పరమభక్తితో స్వామివారి యొక్క పాదాలను శరణాగతి పొందుతూ స్వామివారిని మనస్సునందు తలుచుకుంటూ ఆ చరణములే మనకు శరణాగతి అని తలుస్తూ సంకల్పాన్ని అందరూ కూడా సభక్తిగా చెప్పండి. ఓం మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అఖండ ధనకనక వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం శ్రీ అలివేలుమంగ శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష ఫలసిద్ధ్యర్థం శ్రావణమాస స్థిరవాసర శ్రవణా నక్షత్ర పౌర్ణమి శుభ సమయే యథాశక్తి శనివార వ్రత పూజాం అహం కరిష్యే. శిరస్సు వంచి స్వామివారికి నమస్కారం చేసుకోండి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశే గంధపుష్పాక్షతే నిక్షిపేదలంకృత్య కలశసముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోదజుర్వేదः సామవేదోఖ్యధర్వణः అంగైః సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः అత్ర తిష్టతు గాయత్రీ శాంతిః పుష్టికరీ తథా ఆయాంతు శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామిదేవతా పూజార్థం ధృతక్షయకారకాः కలశే సర్వతీర్థానావాహ్య సర్వపుణ్యనదీజలానావాహ్య కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరశుచిః దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవిందకీర్తనం శ్రీ గోవింద గోవింద గోవింద. స్వామివారి యొక్క విశేషమైన వ్రతంలో ముందుగా మనం విశ్వక్సేనుని మనం ప్రార్థన చేద్దాం. సకల విఘ్నాలు పరిహారం అవ్వాలని మనం చేస్తున్న వ్రతం సంపూర్ణంగా ఆ వ్రత ఫలం మనకు అందడానికి ఆ విశ్వక్సేనుని యొక్క ఆశీస్సులు పొందుదాం. ఒక్కసారి చేతులు జోడించి మనస్సులో విశ్వక్సేనుని ప్రార్థన చేయండి. ఓం ధ్యానం యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నో నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీ విశ్వక్సేనాయ నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. సుప్రియతో సుప్రసన్నో వరదో భవతు. తదంగ శ్రీ అలివేలుమంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత పూజనంచ కరిష్యే. స్వామివారి యొక్క వ్రతంలో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ప్రారంభమవుతోంది. 2 పుష్పాలు చేతపుచ్చుకొని దేవేరులని అమ్మవార్లని ముందుగా ధ్యానం చేసి తదుపరి స్వామివారిని మనస్సునందు ధ్యానం చేయండి.
ముందుగా అమ్మవార్లను ధ్యానం చేసుకోండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. శేషాచలాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో వెంకటేశ ప్రచోదయాత్. తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయాః దివి వచక్షురాతాతం. శ్రీ అలవేలుమంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. పాదాల వద్ద సమర్పణ చేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. సువర్ణరత్నఖచితేమ సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. శ్రీ అలవేలుమంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః. స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అభివస్త్రాస్వసనాని యర్షాభిధేనుదగాః పూజమానాః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. వస్త్రార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. ఉపవీతార్థం యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. దివ్యశ్రీచందనం సమర్పయామి. హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనం సమర్పయామి. తులసీదళం సమర్పయామి. అక్షతైః పుష్పైః పూజయామి. శ్రీ అలవేలుమంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. పుష్పైః పూజయామి. ఇప్పటి వరకు మనం ఎంతో భక్తిపూర్వకంగా శ్రద్ధగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శనివార వ్రత మహోత్సవంలో స్వామివారికి అనేక ఉపచారాలు సమర్పించుకున్నాం. ఈ ఉపచారాల వల్ల పరమాత్మ సర్వాంతర్యామిగా ఉండి మనం ఎక్కడైతే పూజ చేస్తూ ఉంటామో ఆ స్థానంలోకి స్వామివారు స్వయంగా ఆయన అవతరణ చేస్తూ ఉంటారు అని శాస్త్రం. కాబట్టి మన కళ్ళెదురుగుండా కనిపించేటువంటి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కాదు, సాక్షాత్తు స్వామివారే అందులో దిగి వచ్చారు, మన కోరికలను వింటారు, మన యొక్క సౌభాగ్యాలను వృద్ధి చేస్తారు అనేటువంటి భావనతో ఈ ఉపచార సమర్పణ సకల లోక కళ్యాణార్థంగా స్వాముల వారు ఇప్పుడు దాకా చెప్పడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి అష్టోత్తర శతనామాలను మనం సమర్పణ చేస్తున్నాం. వివిధమైనటువంటి పరిమళ పత్ర పుష్పాలతో 108 నామాలు. ఎందుకు అనంటే స్వామివారి 108 నామాలు మనం చదువుతూ ఉంటే వింటూ ఉంటే ఎక్కడో ఒక చోట మన మనస్సు, మన మాట, మన శరీరము 3 లగ్నమవుతాయి. అలా లగ్నమైనటువంటి వేళ స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి శాస్త్రంలో 108 అష్టోత్తర శతనామాలు లేకపోతే సహస్రనామాలు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య తత్వాన్ని, మహత్వాన్ని తెలియచేసేటువంటిది, మనకి అనుగ్రహం కలిగించేటువంటి అష్టోత్తర శతనామాలని విందాము, వింటూ పూజను కూడా వీక్షిద్దాము. ఓం వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం అనామయాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం అమృతాశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం గోవిందాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం శాశ్వతాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం ప్రభవే నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం దేవాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం కేశవాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం మధుసూదనాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం అమృతాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం మాధవాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః.
ఓం కృష్ణాయ నమః ఓం శ్రీహరయే నమః ఓం జ్ఞానపంజరాయ నమః ఓం శ్రీవత్సవక్షసే నమః ఓం సర్వేశాయ నమః ఓం గోపాలాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం గోపేశ్వరాయ నమః ఓం పరస్మై జ్యోతిషే నమః ఓం వైకుంఠపతయే నమః ఓం అవ్యయాయ నమః ఓం సుధాతనవే నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం నిత్యయౌవన రూపవతే నమః ఓం చతుర్వేదాత్మకాయ నమః ఓం విష్ణవే నమః ఓం అచ్యుతాయ నమః ఓం పద్మినీ ప్రియాయ నమః ఓం ధరాపతయే నమః ఓం సురపతయే నమః ఓం నిర్మలాయ నమః ఓం దేవపూజితాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చక్రధరాయ నమః ఓం త్రిధామ్నే నమః ఓం త్రిగుణాశ్రయాయ నమః ఓం నిర్వికల్పాయ నమః ఓం నిష్కలంకాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం విరాభాసాయ నమః ఓం నిత్యతృప్తాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం నిరుపద్రవాయ నమః ఓం గదాధరాయ నమః ఓం శారంగపాణయే నమః ఓం నందకినే నమః ఓం శంఖచక్రధారకాయ నమః ఓం అనేకమూర్తయే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం కటిహస్తాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం అనేకాత్మనే నమః ఓం దీనబంధవే నమః ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః ఓం ఆకాశరాజవరదాయ నమః ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః ఓం దామోదరాయ నమః ఓం జగత్పాలాయ నమః ఓం పాపఘ్నాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం శింసుమారాయ నమః ఓం జటామకుటశోభితాయ నమః ఓం శంఖమజ్జోల్లసన్మంజుకింకిణాఢ్యకరండకాయ నమః నీలమేఘశ్యామతనవే నమః ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగత్కర్త్రే నమః ఓం జగత్సాక్షిణే నమః ఓం జగత్పతయే నమః ఓం చింతితార్థప్రదాయ నమః ఓం జిష్ణవే నమః ఓం దాశార్హాయ నమః ఓం దశరూపవతే నమః ఓం దేవకీనందనాయ నమః ఓం శౌరయే నమః ఓం హయగ్రీవాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం కన్యాశ్రవణతారేద్యాయ నమః ఓం పీతాంబరధరాయ నమః ఓం అనఘాయ నమః ఓం మనమాలినే నమః ఓం పద్మనాభాయ నమః ఓం మృగయాసక్తమానసాయ నమః ఓం అశ్వరూఢాయ నమః ఓం ఖడ్గధారిణే నమః ఓం ధనార్జన సముత్సకాయ నమః ఓం ఘనసారలసన్మధ్య కస్తూరి తిలకోజ్వలాయ నమః ఓం సచ్చిదానందరూపాయ నమః ఓం జగన్మంగళదాయకాయ నమః ఓం యజ్ఞరూపాయ నమః ఓం యజ్ఞభోక్త్రే నమః ఓం చిన్మయాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం పరమార్థప్రదాయకాయ నమః ఓం శాంతాయ నమః ఓం శ్రీమతే నమః ఓం దోర్దండ విక్రమాయ నమః ఓం పరాత్పరాయ నమః ఓం పరస్మై బ్రహ్మణే నమః
ఓం శ్రీ విభవే నమః. ఓం జగదీశ్వరాయ నమః. వెంకటేశ్వర ఇది అష్టోత్తరశతనామార్చనం సమర్పణం. వెంకటేశాయ నమః. విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణు. ఓం నమో వెంకటేశాయ నమః. పవిత్రమైన స్వామివారి శ్రావణమాస శనివార వ్రతంలో వ్రత సంపూర్ణ ఫలాన్ని మనకు అందజేసేటువంటి స్వామివారి పవిత్రమైన తోరాన్ని మనం పూజ చేసి బంధనం చేసుకొనబోతున్నాం. మనకి ఈ సంవత్సరం విశేషం రక్షాబంధనం కూడా ఈరోజే అయింది. మీరు మీ సోదరులకు ఎలాగైతే బంధన చేస్తారో మీకు స్వామివారే స్వయంగా మీకు రక్షణ ఇస్తున్నారు. మీరు బాగుంటే లోకమంతా బాగుంటుంది. అందుకని స్వామివారిని ఆ కంకణంలోకి ఆ తోరణంలోకి ఆవాహన చేసి పూర్ణఫలం అని అంటాం కొబ్బరికాయని, ఆ పూర్ణఫలం పైన పూజించబోతున్నాం. స్వామివారిని తలుచుకుంటూ ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ పసుపు కుంకుమలతో ఆ తోరాన్ని పూజించండి. ఓం వనమాలేక దేశాన్కే శంఖే చక్రే చ నందకే శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఓం శ్రీ రక్షాసూత్రదేవతాయ నమః. శ్రీ అలివేలు మంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. నమస్కారం సమర్పయామి. మా ఒకరికొకరు తిలకధారణ చేసుకొని పరమ పవిత్రమైన స్వామివారి తోరాన్ని కుడి చేతికి వందన చేయండి. ఓం అర్చత ప్రార్చిత ప్రియమేధా సువర్చత అర్చంతు పుత్రక ఉత పురన్న దృష్ట్వర్చత అర్చత ప్రార్చత సుమంగళీరియం వధోరిమాగం సమేత పశ్యతాం సౌభాగ్యమస్యే దత్వాయాధాస్తం విపరేతన వనమాలీగదేశాన్కే శంఖే చక్రే చ నందకే శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. తోరబంధన ముహూర్త సుముహూర్తోస్తు. శ్రీ అలివేలు మంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శనివార వ్రత సంపూర్ణ ఫలసిద్ధిరస్తు. వ్రతం సువ్రత ఫలితమస్తు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు. ఓం సుమంగళీరియం వధోరిమాగం సమేత పశ్యతాం సౌభాగ్యమస్యే దత్వాయాధాస్తం విపరేతన అర్చత ప్రార్చిత ప్రియమేధా సువర్చత అర్చంతు పుత్రక ఉత పురన్న దృష్ట్వర్చత అర్చత ప్రార్చత వనమాలీగదేశాన్గే శంఖే చక్రే చ నందకే శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగుం సురే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత శ్రావణమాస శనివార వ్రత సంపూర్ణ ఫలసిద్ధిరస్తు. తథాస్తు. మా బొట్టు పెట్టి తిలకధారణ చేసి ఆ తోరబంధాన్ని వారి యొక్క కుడి చేతికి దక్షిణ హస్తానికి కట్టండి. ఓం అర్చత ప్రార్చిత ప్రియమేధా సువర్చత అర్చంతు పుత్రక ఉత పురన్న దృష్ట్వర్చత అర్చత ప్రార్చత సుమంగళీరియం వధోరిమాగం సమేత పశ్యతాం సౌభాగ్యమస్యే దత్వాయాధాస్తం విపరేతన వనమాలీగదేశాన్కే శంఖే చక్రే చ నందకే శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. శ్రీ అలివేలు మంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత శ్రీ శ్రావణమాస శనివార వ్రత సంపూర్ణ ఫల సిద్ధిరస్తు. వ్రతం సువ్రత ఫల సిద్ధిరస్తు. సత్యాస్సంతు మమ యజమానస్య కామాః. ఓం నమో వెంకటేశాయ. వ్రతాలలో 3 ముఖ్యమైన అంశాలు మనం గమనించాలి. ఒకటి పూజ చేయటం, రెండవది కథ వినటం, 3 ప్రసాదం తీసుకోవటం. ఈ మూడిట్లో ఏది సరిగ్గా జరగకపోయినా సరే ఆ వ్రతం పూర్ణ ఫలితం చేసిన వాళ్ళకు కానీ చూసిన వాళ్ళకు కానీ దక్కదు అని పెద్దవాళ్ళ యొక్క వచనం. కాబట్టి ప్రతి వ్రతంలోనూ వ్రత కథలు అనేటువంటిది ప్రాధాన్యతను సంతరించుకోవటం మనకందరికీ తెలిసిన విషయమే. శనివార వ్రతాన్ని మనకి అందజేసేటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే నారద మహర్షి. రామాయణం మనకు వచ్చింది అంటే నారదుడే. అనేక వ్రతాలు మనం చేసుకుంటున్నాము అని అంటే నారద మహర్షి. మహాభారతం కొనసాగింపు కూడా నారద మహర్షి.
కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక వాంగ్మయంలో, మన జీవనంలో మనకు తెలియకుండానే నారద మహర్షి ఉంటూ ఆయన చేసినటువంటి మహోపకారం వల్ల ఈనాడు మానవ జీవనం ముందుకు కొనసాగుతుంది. కాబట్టి ఉత్తర భారతదేశంలో ఏం చేస్తారంటే, ఏ పని ప్రారంభించినా సరే, వ్రతాలు కానీ, పురాణాలు కానీ, దేవాలయంలో పూజలు కానీ, నారద మహర్షి పేరు చెప్పి అప్పుడు మిగతా కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు. అటువంటి నారదుణ్ణి మనం స్మరించుకుంటూ, ఒకానొక రోజు నారద మహర్షి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, కలియుగం కొనసాగుతూ ఉంది స్వామి, మానవులందరూ తరించటానికి ఏదైనా ఒక వ్రతం ఉన్నదా? నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, అందరూ ఉన్నత కులంలో పుట్టలేరు, అందరికీ డబ్బు ఉండకపోవచ్చు, అందరికీ వేదాలు, మంత్రాలు, తంత్రాలు, శక్తి ఇవన్నీ ఉండకపోవచ్చు. కానీ ప్రతి వ్యక్తికి కోరిక అనేది మాత్రం సామాన్యం. చిన్న పెద్ద, ధనిక భేద తేడా ఉండదు. కాబట్టి మానవులందరూ తమ కోరికలు నెరవేర్చుకోవటానికి ఏ వ్రతం అయితే ఉందో అది మాకు ఒక్కసారి చెప్పవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వుతో, కలియుగం అంటే వెంకటేశ్వర స్వామి వారే. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి ఎవరైతే ఆయన పుట్టిన వారం శనివారం ఏదైతే ఉందో, ఆయన ఏ నక్షత్రంలో భూలోకంలో అవతరించారో అటువంటి శ్రవణ నక్షత్రంలో ఎవరైతే ఆయన పేరుతో శనివార వ్రతం చేస్తారో వారికందరికీ సకల శుభాలు కలుగుతాయి. నారద మహర్షి యొక్క వాక్యమే ఈ శనివార వ్రతానికి ప్రాణము, ప్రణవము కూడా. అప్పుడు బ్రహ్మదేవుడు నాదుడికి మరింత వివరంగా తిరుమల యొక్క దివ్యక్షేత్రం, తిరుమలలో ప్రవహించేటువంటి ఏరులు, అక్కడ ఉండేటువంటి కొండలు, పెరిగేటువంటి చెట్లు, తిరిగేటువంటి జంతువులు అన్నీ సమస్తము ఎంతగా ముందు జన్మల్లో మహర్షులు, యోగులు, పుణ్యం చేత వివర్ధనం పొందిన వాళ్ళు, తిరుమలలో ఏదో రకంగా ఉండాలి అనేటువంటి భావనతో ఉన్నవాళ్ళు. కాబట్టి అటువంటి తిరుమల దివ్యక్షేత్రాన్ని దర్శించిన, తిరుమలలో పరమ పావనమైన పుష్కరిణిలో స్నానం చేసిన, స్వామివారి యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించిన, స్వామివారి యొక్క నామాన్ని చదివిన, జపించిన అనంతమైన ఫలాలు కలుగుతాయి. అటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఇంట్లో చక్కగా విగ్రహ రూపంలో నిలుపుకొని స్వామివారి దగ్గర సకలమైనటువంటి సంభారాలన్నీ ఏర్పాటు చేసుకుని మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి భక్తుల యొక్క కథలను వింటూ, ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివేదన చేస్తూ, పరస్పరము అందరూ సహకారంతో మంచి మనస్సుతో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వారికందరికీ వెంకటేశ్వర స్వామి వారు తన యొక్క అనుగ్రహాన్ని త్వరితంగా చూపిస్తారు. ఉదాహరణకి చూడండి, మనం కొండ మీదకి వెళ్ళి మన తలనీలాలు సమర్పిస్తాం, మన జుట్టుని. స్వామివారు ఎంతగానో సంతోషిస్తాడు, అబ్బా నా కోసం తలనీలాలు వీడు ఇచ్చారా ఈ భక్తుడని. తలనీలాలలో ఏముంటుంది ఈ కలియుగంలో అంటే పాపము నిక్షిప్తమై ఉంటుంది. కాలి గోళ్ళ యొక్క మట్టిలో పాపం నిక్షిప్తమై ఉంటుంది. అందువలన మీరు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళారనుకోండి, అక్కడ పంపు దగ్గర బావి దగ్గర కాళ్ళు కడుక్కుని నెత్తి మీద నీళ్ళు జల్లుకుంటారు. పొట్ట మీద జల్లుకోవచ్చుగా, భుజాల మీద జల్లుకోవచ్చుగా, ఎందుకు నెత్తి మీదే జల్లుకుంటున్నారు అనే ప్రశ్న వస్తుంది. అంటే ఏమిటి, కలియుగంలో తెలిసో తెలియకో మనం చేసిన పాపాలన్నీ ఈ జుట్టు మీద ఉంటాయి. కాబట్టి అటువంటి జుట్టును గనక స్వామివారికి సమర్పణ చేస్తే అప్పటితో మనం చేసిన పాపాలన్నీ పోతాయి. మన పాపాలన్నీ స్వీకరించి ఆ స్వామివారు ఎంతగానో సంతోషించి, జుట్టు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది, క్రాఫులు దువ్వుకోవచ్చు, జడలు వేసుకోవచ్చు అనే కోరిక లేకుండా నా మీద భక్తితో ఈ భక్తులు భక్తురాళ్ళు ఈ రకంగా తలనీలాలు ఇచ్చారు కాబట్టి వీళ్ళని నేను కటాక్షించాలి అని స్వామివారు అనుగ్రహిస్తారు. కలియుగంలో మనం ఇచ్చే జుట్టును చూసి సంతోషించే ఒకే ఒక్క దేవుడు ఎవరయ్యా? వెంకటేశ్వర స్వామివారు. మిగతా వాళ్ళకి తర్వాత తలనీలాలు వచ్చేటువంటి సంప్రదాయం వచ్చింది. కాబట్టి కలియుగంలో పాపాన్ని పోగొట్టడానికి పరమాత్మ తానే స్వయంగా విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఏకైక మూర్తి వెంకటేశ్వర స్వామి వారు. రాముల వారు ఉన్నారు, అవతారం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు, ఆయన విగ్రహం లేదు ఆయన ఉండంగా. కృష్ణ పరమాత్మ ఉన్నారు, అవతారం అయింది, వెళ్ళిపోయారు, ఆయన విగ్రహం లేదు. అలానే లక్ష్మీనరసింహ స్వామి కూర్మ రూపంలో కూర్మావతారం, అన్ని రూపాల్లో. కానీ ఒక్క వెంకటేశ్వర స్వామి వారు మాత్రం భూలోకంలో అవతరించి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకుని అవతారం వదిలేసి వైకుంఠానికి వెళ్ళాల.
ఆయనే విగ్రహ రూపంలో స్వయంగా కొండ మీద వేంచేసి ఉన్నారు కాబట్టి కలియుగంలో పరమాత్మ విగ్రహ రూపంలో ఉన్న ఒకే ఒక్క రూపం తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి. అది అద్భుతం. అటువంటి వెంకటేశ్వర స్వామి వారిని మన ఇంటిలో నిలుపుకుని ఇక్కడ చూడండి చక్కగా ఈ భక్తి టీవీ వారు సంప్రదాయబద్ధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి వ్రతంలోనూ మన వాళ్ళు చెప్తూ ఉంటారు, పీట వేసి పీట మీద గుడ్డ వేసి గుడ్డ మీద కొత్త బియ్యం పూసి అందులో అష్టదళ పద్మం గీసి అందులో అమ్మవారిని, అది వరలక్ష్మి అమ్మవారా వినాయకుడా ఏదైనా కానీ, ఇక్కడ కూడా చూడండి చక్కగా పువ్వులతో అష్టదళ పద్మం, మంగళకరమైనటువంటి దీపాలు, మంగళకరమైనటువంటి వస్తువులు, మంగళకరమైన రూపాలతో ఉండేటువంటి మహిళామూర్తులు, ఇవన్నీ మంగళకరమైన ద్రవ్యాలు. వెంకటేశ్వర స్వామి వారికి ఏది ఇష్టం అంటే భక్తాహ, భక్తులంటే ఇష్టం. రెండోది ఎవరయ్యా అంటే లక్ష్మి, వాళ్ళ ఆవిడంటే ఇష్టం. ఎవరికి వాళ్ళ ఆవిడంటే ఇష్టం లేకుండా ఉంటుంది? దాని అర్థం అది కాదు. లక్ష్మి అంటే మంగళకరము. మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో కూడుకుని ఎవరైతే ఈ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అక్కడ ఆ ద్రవ్యాన్ని చూసినప్పుడల్లా వక్షస్థలంలో ఉండే లక్ష్మి ఆయన గుర్తుకొస్తూ ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో గొప్పదనం ఏమిటంటే, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చాలా విశిష్టమైనది. అన్ని శుక్రవారాలు పూజ చేస్తూ ఉంటాం. ఈ అన్ని శుక్రవారాలలో అమ్మవారు సదా వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారికి వ్రతం చేస్తున్నాం, ఈ శనివారం వ్రతం. మరలా ఆయన హృదయంలో ఎవరున్నారు? లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి రూపంలో లక్ష్మీదేవిని పూజించినా వెంకటేశ్వర స్వామి వారిని పూజించినట్టే, వెంకటేశ్వర స్వామి వారిని పూజించినా లక్ష్మీదేవిని పూజించినట్లే. కాబట్టి పువ్వుల్లోనూ గంధంలోనూ వెలిగిన దీపాలలోనూ అదేవిధంగా మహిళల యొక్క కరకంకణాలు అంటే చేతి గాజుల యొక్క చొప్పుళ్లలోనూ కాళ్ళకు పూసుకున్న పారాణిలోనూ వాళ్ళు పెట్టుకున్న పువ్వుల్లోనూ ఈ విధంగా లక్ష్మీదేవి వెలిసి ఉంటుంది. కాబట్టి ఓ నారద, ఎవరైతే ఈ భూలోకంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని చేద్దామని చెప్పి సంకల్పించుకున్నారో వాళ్ళందరూ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారాన్ని, పద్మావతి అమ్మవారి యొక్క పేరును, తిరుమల క్షేత్రంలో ఉండేటువంటి తీర్థాల పేర్లను, స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యాలను అన్నిటికీ మించి లక్ష్మీ అమ్మవారిని స్మరించి అప్పుడు ఈ వ్రతాన్ని కనుక ప్రారంభం చేసుకుంటే వాళ్ళకందరికీ సకల శుభాలు కలుగుతాయి. ఇందాక చక్కగా అర్చక స్వామి వారు ప్రారంభం చేసేటప్పుడు విశ్వక్సేనుణ్ణి తలిచారు. అన్ని సంప్రదాయాల్లోనూ ఏ వ్రతం ప్రారంభించినా గణపతి పూజ చేయాలి. కానీ వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనుణ్ణి ప్రార్థించాలి. విశ్వక్సేనం సకల విభుధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరతలుయుగే శంఖదండో దధానం మేఘశ్యామం శుభిణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితనుచం సూత్రవత్యా సమేతం. తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత హుండీ ఉంటుంది కదా, ఆ హుండీకి పక్క నుంచి కనుక లోపలికి వెళ్తే అక్కడ విశ్వక్సేనుల వారు ఉంటారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే ముందర ఆ విశ్వక్సేనుడి ముందర తిరుమలలో మాడావీధులలో ఊరేగి లోపల గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా ఏర్పాట్లన్నీ ఉన్నాయండి, బ్రహ్మాండంగా మీ గురించి కటౌట్లు పెట్టారు, బ్రహ్మాండమైన ఫ్లెక్సీలు పెట్టారు, భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు, వాహనాలన్నీ రెడీగా ఉన్నాయి, అందరూ రెడీగా ఉన్నారు, భక్తులు కూడా బాగా వస్తున్నారు. కాబట్టి రేపటి నుంచి మీరు ఆ గర్భగుడిలోంచి బయటకు వచ్చి మీకోసం లక్షలాది మంది ప్రజలు వేచి ఉన్నారు, మీ దర్శన భాగ్యాన్ని మీరు అనుగ్రహించవచ్చు అనే విశ్వక్సేనుడు చెప్తేనే తప్ప స్వామివారు బయటికి రారు. కాబట్టి శనివార వ్రతం మనకి సంపూర్ణ ఫలం ఇవ్వాలి అనంటే ముందర ఆ విశ్వక్సేనుడిని మనం ప్రార్థించాలి. విశ్వక్సేనుడు వెళ్ళి స్వామివారు చెప్తారు, స్వామి అన్ని ఏర్పాట్లు బాగా ఉన్నాయండి, భక్తి టీవీ వాళ్ళు బాగా ఏర్పాటు చేశారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మీకు చక్కగా భక్తిపూర్వకంగా పూజ జరుగుతుంది అని సూక్ష్మంగా ఆయన చెప్తారు. అప్పుడు వీరు ఆవాహన చేసినప్పుడు స్వామివారు ఆ విగ్రహ రూపంలో వేంచేసి ఉంటారు. ఈ విశ్వక్సేనుడే ఒకవేళ మనం బాగా పుణ్యం చేస్తే, ఒకవేళ వైకుంఠానికి వెళితే ఆ వైకుంఠ ద్వారంలో విశ్వక్సేనుడు సిద్ధంగా ఉంటారట. చనిపోయిన ఆ పుణ్యజీవులు అంగుష్ట మాత్రం మన కుడి చేయి బొటన వేలును చూసారా, బొటన వేలంత ఉంటారంట చిన్నగా. ఆ బొటన వేలంత ఉండేటువంటి జీవుడి యొక్క బొటన వేలు పట్టుకుని విశ్వక్సేనుడు నడిపించుకుంటూ వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర నిలిపి, అయ్యా వీడేనండి పలానా సుబ్బారావు వెంకట్రావు, బాగా పుణ్యాలు చేశారు, వీళ్ళ ఆవిడ కూడా శనివార వ్రతం చేసింది, ఈయన కూడా శనివార వ్రతం చేశాడు, ప్రసాదం తిన్నాడు, కథలు విన్నాడు, పుణ్యంతో మీ దగ్గరికి వచ్చాడు, ఇదిగో స్వామి మీ దగ్గర అట్టి పెడుతున్నాను అంటారు. సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమైతే మోక్షఫలసిత్యర్థం. అటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి విశ్వక్సేనుని మనం అర్చన చేసి ఈ పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఇది ఈ శనివార వ్రతంలో ప్రథమోధ్యాయం.
ఆ ప్రథమోధ్యాయాన్ని వినటువంటి భక్తులకందరికీ సకల శుభాలు లభించుగాక. ఓం యాః ఫలనేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः. ఊర్ధ్వంజి గాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం యాః ఫలనేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః. శ్రీ అలివేలు మంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సువిభ్రమాలోక శుభ్రో విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఓం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం. సతతం శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. రక్షాంధారయామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. లక్ష్మీరమణ గోవింద. ఇందిరారమణ గోవింద. శనివార వ్రతంలో ద్వితీయాధ్యాయం ఏదైతే ఉందో అది స్వామివారి యొక్క భక్తుల గురించి చెప్పేటువంటి కథ. వెంకటేశ్వర స్వామివారే కాకుండా వైష్ణవ సంప్రదాయంలో ఒక గొప్పదనం ఏమిటంటే స్వామివారిని మనం ఎంత కీర్తించినా, ఎన్ని ప్రసాదాలు పెట్టినా, ఎన్ని పూజలు చేసినా ఆయనకి అపరిమితమైన సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే ఆయన భక్తుల యొక్క కథలు గనక చెప్పుకుంటే ఆయన పరమానందపడిపోతాడట. మీరు కూడా చూడండి, దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందర జయ విజయులు ద్వారపాలకులు, ఆయన వాహనం గరుత్మంతుడు, ఆయన భార్యగా ఉన్నటువంటి లక్ష్మీదేవి, ఈ రకంగా పరివార దేవతల్ని, లక్ష్మీ అమ్మవారిని, లేకపోతే తిరుమలలో వరాహస్వామి వారిని, వీళ్ళని దర్శించిన తరువాత వెంకటేశ్వర స్వామివారు తనను గనక భక్తులు దర్శించుకుంటే మహా ఆనందపడిపోతాడు. ఇది స్వామివారికి ఉండేటువంటి భక్త వాత్సల్యము. మన బుద్ధులు వేరుగా ఉంటాయి, ముందర మనం చూడాలి, మనతో మాట్లాడాలి, అంతా మనకే. ఇది మన లక్షణం కాబట్టి మనం మానవుల అయ్యాం. ఆయన సర్వలోక సృష్టికర్త కాబట్టి భక్తులే తనకి ప్రాణము. అన్నమాచార్యుల వారు చాలా అద్భుతంగా కీర్తిస్తాడు. స్వామివారికి ఎవరు సేవకులు అంటే ఎవరైతే తనకు కింకరులో ఆ కింకరులకు ఆయన కింకరుడట. చాలా అద్భుతమైన మాట. కాబట్టి ఆయన ఎవరికి దాసుడు అని అంటే తనకు దాసులైన వాళ్ళకి దాసుడు. కాబట్టి అటువంటి భక్తుల కథలంటే స్వామివారికి మహాప్రీతి. అటువంటి కథలలో భీముడు అనేటువంటి కథ ఈ శనివార వ్రతంలో చెప్పుకుంటూ ఉంటారు. తిరుమలకు దగ్గరలో ఒక గ్రామంలో భీముడు అనే పేరు గల కుమ్మరి వ్యక్తి ఒకరున్నారు. ఆ వృత్తిని స్వీకరించి రోజు చక్కగా సారి మీద కుండలన్నీ తయారు చేసి అమ్ముకుని ఆ ఉదర పోషణ చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఈ తయారు చేసే చోట్ల ఈ మాదిరిగానే చక్కని విగ్రహాన్ని, దారు విగ్రహము, సంస్కృతంలో దారు అంటే చెక్క, ఒక చెక్క మూర్తిని వెంకటేశ్వర స్వామి వారిని పెట్టుకుని ప్రతిరోజు ఆ కుండలన్నీ తయారు చేసిన తర్వాత చేతికి మట్టి అంటుతుంది. ఆ మట్టిని ఇట్ట దులపరించకుండా ఆ మట్టితో చిన్ని చిన్ని మట్టి పుష్పాలు చేసి ఆ మట్టి పుష్పాలని వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టాడు. స్వామివారు ఎటువంటి వాడు? పాదాలోనో పద్మాలు, చేతులు కూడా పద్మాలే, ఆయన ముఖం కూడా పద్మమే, ఆయన కన్నులు కూడా పద్మాలే, ఆయన హృదయంలో ఉన్నటువంటి లక్ష్మీ పద్మం మీద ఉంటుంది, ఆవిడ నేత్రాలు పద్మనేత్ర, ఆవిడ చేతి కూడా పద్మహస్తాలు, సమస్తము పద్మమయమే, సువాసన భరితం. ఈయనిచ్చినవి వాసన లేనిటువంటివి, కేవలం కాసేపు అవ్వంగానే విటించిపోయేటువంటి పుష్పాలు మట్టివి. అయినా సరే స్వామివారు ఆ మట్టి పుష్పాలని చాలా భక్తిగా స్వీకరించాడు. ఈ మట్టి పుష్పాలు ఇచ్చేటప్పుడు ఆయనేమి మనలాగా ఉపచార మంత్రాలు ఏమీ తెలియలే, పాత్రలేమీ లేవు, ప్రసాదాలేమీ లేవు, కానీ మనస్సే ఒక భక్తి కేంద్రంగా చేసుకుని ఆ మట్టి పుష్పాలు సమర్పించేవాడు. ఇదే సమయంలో తొండమాన చక్రవర్తి ఆయన తిరుమలలో
మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర స్వామి వారికి ఆలయము, గోపురము, ప్రాకారాలు, వంటశాల ఇలాంటివన్నీ ఏర్పాటు చేసినటువంటి మహాభక్తుడు తొండమాన చక్రవర్తి. ఇప్పటికే ఆయన పేరుతో తొండమనాడు అనే పేరుతో కాళహస్తి తిరుపతికి మధ్యలో ఒక ఊరు కూడా ఉంది. ఆ తొండమాన చక్రవర్తి ప్రతిరోజు వచ్చి స్వామివారికి ఏకాంతంగా బంగారు పుష్పాలతో పూజించేవాడు. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళేవాడు. ఆ బంగారు పుష్పాల బదులు మట్టి పుష్పాలు ఉండేవి. ఇలా చాలా రోజులు ఉండేసరికల్లా ఆయనకి ఏమనిపించింది, ఇదేమిటి నా బంగారు పుష్పాలోనే మాయమైపోతున్నాయి, ఇక్కడ మట్టి పుష్పాలు ఉంటున్నాయి, దీనికి కారణం ఏమిటి, ఎవరు? దీనికి సమాధానం చెప్పవలసింది వెంకటేశ్వర స్వామి వారే అని చెప్పి ఆయనే మనసారా ప్రార్థించి, స్వామి ఏమిటి లీలా, నేను ఇచ్చిన బంగారు పుష్పాలు కనిపించటం లేదు, ఎవరో ఇచ్చిన ఈ మట్టి పుష్పాలు కనబడుతున్నాయి. అన్నిటికన్నా విచిత్రం ఏమిటంటే ఈ మట్టి పుష్పం వాడిపోవట్ల, వాసన వస్తున్నాయి. ఇది ఎలాగా? పోనీ విడిపోవట్ల రేకులు కూడా, ఏమిటి మాయా లీల అంటే అప్పుడు స్వామివారు చెప్పారు, ఇక్కడ దగ్గరలోనే ఒక భీముడు అనేటువంటి కుమ్మరతను ఉన్నాడు. అతను ప్రతిరోజు తన చేతికి అంటుకున్నటువంటి మట్టితో పుష్పాలు చేసి నాకు సమర్పిస్తున్నాడు. నేనేమి ఆయన్నేం అడగల, కానీ ఆ పుష్పాలు ఆ భక్తి ప్రభావం వల్ల నా పాదాల దగ్గరికి చేరుకుంటున్నాయి అన్నాడు. అరే, నాకన్నా గొప్ప భక్తుడా అతను, నేను బంగారు పుష్పాలు ఇస్తున్నా, అతను మట్టి పుష్పాలు ఇచ్చాడు. ఇక్కడే భక్తులమైన మనం అందరం గ్రహించాలి. పత్రం పుష్పం ఫలం తోయం. మీరు భక్తితో ఆకునివ్వండి, పువ్వునివ్వండి, నీళ్ళు ఇవ్వండి, ఏదన్నా పండునివ్వండి, భక్తితో ఇవ్వాలి. భక్తి లేకుండా ఏమి చేసినా సరే అది నిష్ప్రయోజనం. కాబట్టి ఈ తొండమాన చక్రవర్తి ఏం చేశాడంటే, నిజంగా అటువంటి భక్తుడా అనేటువంటి అనుమానంతో అతన్ని వెతుక్కుంటూ ఆ గ్రామానికి వెళ్ళి చూస్తే ఆ కుమ్రతను తదేక ధ్యానంతో, తదేకమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణతో ఆ యొక్క సారిని తిప్పుతూ కొండలు చేస్తున్నాడు. మనం ఏం చేస్తాం, ఏదైనా పని చేసేటప్పుడు సినిమా పాటలు పెట్టుకోవటము, లేకపోతే పక్క వాళ్ళది ఏదైనా కబుర్లు చెప్పటము, లేకపోతే సెల్ ఫోన్ చూడటము, లేకపోతే విపరీతమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం. చేసే పని వేరు, ఆలోచించే విధానం వేరు, చెప్పే మాట వేరు, మనస్సులో ఆలోచన వేరు. మన ప్రవృత్తి విచిత్రంగా ఉంటుంది. ఒక పరమాత్మకి మనకి తెలియాలి తప్ప ఇంకెవరికి తెలియదు. కానీ కుమ్మరతను అట్లా కాదు, నిండైనటువంటి మనస్సుతో నామాన్ని స్మరిస్తూ ఉన్నారు, వెంకటేశ్వర నామాన్ని. అన్నమాచార్యుల వారు అంటారు ఒక మాట, వెన్నెల వంటిది వెంకటేశు మంత్రము అంటాడు. చాలా గొప్ప మాట. ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రం ఎటువంటిది అంటే వెన్నెల వంటిదే అన్నారు. మామూలుగా మిగతామని మనల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం, వెన్నెలను డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా? చక్కగా ఆకాశంలో చంద్రుడు పౌర్ణమి నాడు, ఈనాడు పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, వెన్నెలు కురిపిస్తూ ఉంటాడు. ఆ వెన్నెల మనమంతా ఆనందంగా అనుభవించవచ్చు. వెంకటేశ్వర స్వామి వారి మంత్రం కూడా వెన్నెల వంటిది. రెండోది కలియుగ అష్టాక్షరి. వెంకటేశ్వర యొక్క మంత్రానికి ఏమిటంటే అష్టాక్షరి, 8 అక్షరాలు. ఓం నమో వెంకటేశాయ 8 అక్షరాలు కదా. నిజానికి నిజమైన అష్టాక్షరి ఏమిటి? ఓం నమో నారాయణాయ. దాని బదులు కలియుగంలో ఎవరైతే ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటారో, అటు 3 తరాలు ఇటు 3 తరాలు అంటే 6 తరాలు చక్కగా వాళ్ళంతా సౌలభ్యాన్ని పొందుతూ తనతో కలిపి 7 తరాల వాళ్ళు సుఖిస్తారు అని చెప్తున్నారు. అంటే 7 తరాలంటే ఎవరు? నువ్వు ఉన్నావు, నువ్వు కాకుండా మీ నాన్న, మీ నాన్న తాత, ఆ తాత తండ్రి ముత్తాత, అప్పటికి ఎన్నైనాయి? 3 తరాలు అయినాయి కదా. మళ్ళీ నువ్వు ఉన్నావు, నీ కొడుకున్నాడు, నీ మనవడు ఉన్నాడు, నీ ముని మనవడు ఉన్నాడు, అటు 3 తరాలు అయినాయి. పైన 3 తరాలు, కింద 3 తరాలు, నీతో కలుపుకొని 1 తరం, మొత్తం 7 తరాలు. అంటే ఈ 7 తరాల్లో మీ తండ్రి కానీ, తాత కానీ, ముత్తాత కానీ, నీ కొడుకు కానీ, నీ మనవడు కానీ, నీ ముని మనవడు కానీ శనివార వ్రతం చేయకపోయినా, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించకపోయినా, నువ్వు ఈ వ్రతం చేయటం వల్ల, ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని చదవటం వల్ల నీ పైన 3 తరాల వాళ్ళు తరిస్తారు. తర్వాత చేస్తారో చేయరు, ఆ 3 తరాలు కూడా తరిస్తారు. అందువలన ఏ కార్యక్రమం చేసినా అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరిస్తారంటే అర్థం ఇది. కాబట్టి మీరందరూ భక్తి టీవీ ప్రేక్షకులందరూ, ఇక్కడ కూర్చున్న వారందరూ, మీరు కనుక ఈ పూజా కార్యక్రమం, ఈ వ్రతం చేస్తున్నారు అనంటే మీకు తెలియకుండానే మీ ముందర 3 తరాల వాళ్ళని, మీ తండ్రిని, తాతని, ముత్తాతని, రాబోయేటువంటి మీ కొడుకుని, మనవణ్ణి, ముని మనవణ్ణి కూడా తరింప చేసేటువంటి ఒక అదృష్ట భాగ్యం మనకి శనివార వ్రతం నాడు మనకి లభిస్తుంది. కాబట్టి అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణతో ఆ కుమ్మరతను చక్కగా ఆ కుండలన్నీ తయారు చేస్తూ మట్టి పుష్పాలను సమర్పిస్తూ ఉంటే ఆ భక్తి పారవశ్యాన్ని చూచి
తొండమాన చక్రవర్తి కూడా ఎంతో ఆనందించి, నేను రాజుని, నా దగ్గర ధనం ఉంది, స్వామివారు ఎందుకు నా బంగారు పుష్పాలు స్వీకరించడు అనేటువంటి లోపల గూఢాహంకారం అంటారు. ఆ గూఢమైన అహంకారంతో భక్తి అనుకుని నేను చేస్తున్నాను. కానీ ఈ కుమ్మరతను నిర్మలమైన హృదయంతో, శ్రద్ధతో, భక్తితో, నిర్మలమైనటువంటి హృదయంతో ఈ మట్టి పుష్పాలను సమర్పిస్తున్నాడు అని ఎంతగానో సంతోషించి ఆ కుమ్మరతన్ని అనేక విధాలుగా సత్కరించాడు. ఈ కుమ్మరతను కూడా, ఈ భీముడనే వ్యక్తి కూడా జీవితాంతం ఈ విధంగానే చక్కగా ఆ మట్టి పుష్పాలతోనే స్వామివారికి పూజా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది అనంతరం వైకుంఠం చేరుకున్నాడు. కాబట్టి శనివార వ్రతంలో మనం కూడా ఈ శ్రద్ధ, ఈ నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రస్మరణతో ఎవరైతే ఈ శనివార వ్రతం చేస్తారో వాళ్ళకందరికీ సకల సౌభాగ్యాలు కలుగుతాయని మనకి పురాణాల ద్వారా తెలియబడుతుంది. ఇది శనివార వ్రతంలోని ద్వితీయాధ్యాయము సంపూర్ణము. ఓం నమో వెంకటేశాయ. ఓం యాః పల్నీర్యాపలాపుష్పాయ చ పుష్పిణీః బృహస్పతి ప్రచోదయాస్తానో ముంఛన్త్వగుంహసః. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. ఓం అధనీరాజనం కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. సంతతం శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యసన్మంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో. లక్ష్మీరమణ గోవింద. ఇందిరారమణ గోవింద. ఈ శనివార మహావ్రతంలో 3వ అధ్యాయము బావాజీ అనేటువంటి భక్తుని యొక్క కథను మనకి చక్కగా విశదీకరింపచేసేటువంటి అంశం. మీకందరికీ ముందర చెప్పాను, పరమాత్మకి తన భక్తుల యొక్క కథలంటే చాలా ఇష్టం. వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాడు, అష్టాదశ పురాణాలు రచించాడు, బ్రహ్మసూత్రాలు కూడా రచించాడు. కానీ ఆయన మనస్సులో ఏదో తెలియని ఒక అశాంతి, మనకు కూడా అలా ఉంటుంది. ఎంత ఉద్యోగాలు వచ్చినా, ధనం వచ్చినా, ఆరోగ్యం బాగున్నా ఏదో ఒక లోపల అశాంతి ఉంటుంది. అశాంతికి కారణం వాళ్ళకే తెలుస్తుంది. వ్యాస మహర్షి కూడా అలా అశాంతి పొందుతున్నాడు. మనస్సు ఏంటో తృప్తిగా లేదు. అటువంటి సమయంలో నారద మహర్షి వచ్చి, ఏమిటి వ్యాస అట్లా దిగులుగా ఉన్నావు? నీకు బ్రహ్మాండమైన విజ్ఞానం ఉన్నది, దివ్య దృష్టి ఉంది, అన్నీ ఉన్న ఈ విధంగా నువ్వు దిగులు చెందడానికి కారణం ఏమిటి అని అంటే, నాకు భారతము, అష్టాదశ పురాణాలు ఇవన్నీ చెప్పాను కానీ ఎందుకో నా మనస్సు తృప్తిగా లేదు అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నువ్వు బ్రహ్మాండంగా ధర్మాన్ని ప్రతిపాదించేటువంటి మహాభారతాన్ని రచించావు, ఈ సృష్టి ధర్మాన్ని వివరించేటువంటి 5 అంశాలతో పురాణాలు రచించావు, అద్భుతంగా బ్రహ్మసూత్రాలు వచించావు. కానీ అందులో నువ్వు భగవంతుని యొక్క భక్తుల కథలు నువ్వు ఎక్కడా చెప్పలేదు. భక్తుల యొక్క కథలు కనుక చెప్తే పరమాత్మ బాగా సంతోషిస్తాడు. పైగా రాబోయేది కలియుగం. కలియుగంలో మానవులందరూ ఎలా ఉంటారు? అలసులు, మందబుద్ధులు, ఉగ్రరోగ సంకలితులు. బాగా అలసత్వం, ఏ పని చేయాలంటే పడుకుంటారు, పని చేయరు. మందబుద్ధి, చెప్పినా సరే వాడి బుద్ధి సరిగ్గా పనిచేయదు. ఉగ్రరోగ సంకలితులు, పైగా అనేక రోగాలతో బాధపడుతూ ఉంటారు. సుకర్మములు ఎవ్వియు చేయజాలరు, మంచి పనులు చేయమంటే చక్కనే చేయరు. ఇటువంటి విపరీతమైన లక్షణాలతో ఉండేటువంటి కలియుగంలో మానవులందరూ తరించాలంటే ఇటువంటి బుద్ధులే ఉన్నటువంటి ఇంతకుముందు మానవులు ఏ విధంగా భక్తితో తరించారో అటువంటి భక్తుల కథలు నువ్వు చెప్పినట్లయితే నీకు ఆత్మతృప్తి కలుగుతుంది, పరమాత్మ కూడా సంతోషిస్తాడు అన్నారు. అప్పుడు వ్యాస మహర్షి ఈనాడు బద్రీనాథ్ అని మనం ఏదైతే ఉంటున్నామో ఆ బద్రీనాథ్ దగ్గర సరస్వతి నదీ తీరంలో కూర్చొని
భాగవతాన్ని ఆయన రచించటం జరిగింది. అటువంటి భాగవతంలో ధ్రువుడి యొక్క చరిత్ర, అంబరీషుడి యొక్క చరిత్ర, ప్రహ్లాదుడి యొక్క చరిత్ర, గజేంద్రుడి యొక్క చరిత్ర, అలాగే వివిధమైనటువంటి భక్తుల యొక్క కథలన్నీ ఉన్నాయి. కాబట్టి భాగవతం అంటే భగవత్ సంబంధమైన భక్తుల యొక్క కథలు. కాబట్టి ఏ వ్రతం చేసినా సరే అందులో భక్తుల యొక్క కథలు ఉండాలి. ఈ శనివార వ్రతంలో కూడా అటువంటి ఒక మహాభక్తుడు బావాజీ అనే మహానుభావుని యొక్క కథని 3వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఉత్తర భారతదేశంలో నిరంతరం శ్రీమన్నారాయణ యొక్క నామస్మరణతో జీవితాన్ని గడుపుతూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని తెలుసుకుని బావాజీ తిరుమల కొండ మీదకు చేరుకుని నిరంతరం స్వామివారిని స్మరిస్తూ ఆయనతోనే మనస్సులో వివిధ రకాలుగా సంభావన గావిస్తూ అక్కడ ఓ గుహలో జీవనం చేస్తున్న సమయంలో వెంకటేశ్వర స్వామి వారు ఆ బావాజీని అనుగ్రహించడానికి ఆయనే స్వయంగా ప్రతిరోజు రాత్రి గర్భగుడి వదిలి ఈ బావాజీ వచ్చేవాడు. బావాజీకి ఒక అలవాటు ఏమిటంటే చదరంగం వాడతాం. ఈరోజు కూడా తిరుమలలో మీరు హాదీరాంజీ మఠంలో ఆ చదరంగ సంబంధమైనటువంటి ఆ పట్టుగుట్టతో కూడుకున్న పట్టిక, పక్కన వెంకటేశ్వర స్వామి, బావాజీ వీళ్ళు కూర్చుని పాచికలాడుతున్న దృశ్యం ఇప్పటికీ మనం చూడవచ్చు. అటువంటి బావాజీ పరమాత్మ తానుతో చదరంగం ఆడటం అనేటువంటిది చాలా అదృష్టంగా భావించి ప్రతిరోజు ఆయన ఆడుతుండేవాడు. కొన్ని రోజులు అయిన తర్వాత బావాజీ అన్నారు, స్వామి పందెం లేకుండా కనుక ఆడితే ఆ ఆట శోభించదు. ఈరోజు బెట్టింగ్ అంటామే, బెట్టింగ్ అనేది అన్యాయమైన క్రియ. చదరంగంలో ఒకళ్ళనొకళ్ళు పందాలు పెట్టుకోవటం అది సామాన్యమైన ప్రక్రియ. ఎవరో ఇద్దరు ఆడితే నువ్వు డబ్బులు కడతాం, అది బెట్టింగ్. వాళ్ళిద్దరే ఆడితే అది పందెం. తేడా తెలుసుకోవాలన్నమాట. అది సహజం, ఇది అసహజం. కాబట్టి స్వామి మీరు పందెం పెట్టి ఆడితే నేను ఆడతానని అన్నారు. సలేవై నా దగ్గర కరకంకణాలు, కిరీటాలు, హారాలు ఉన్నాయి, మరి నీ దగ్గర ఏమున్నాయి? బావాజీ దగ్గర ఏమున్నాయి? ఆయన ఏం పందెం పెడతాడు అంటే ఆయన ఏం చేశాడంటే నా భక్తి అనేటువంటి నిధిని నేను పణంగా పెడతాను. ఇలా ఆడుతున్నటువంటి ఒకరోజు ఆయన కరకంకణాన్ని పందెంగా పెట్టి ఓడిపోయారు. తెల్లవారుజామున అర్చక స్వాములు చూస్తే వెంకటేశ్వర స్వామి వారు కుడి చేతికి కంకణం కనిపించలా. అయ్యో ఏమైపోయింది అని అందరూ కంగారు పడుతూ ఉన్నారు. ఈలోగా స్వామివారు యొక్క దివ్యమైన లక్షణాలని కొంతమంది అర్చకులు తెలుసుకుని ఒకవేళ బావాజీ దగ్గర అని చెప్పి బావాజీ గుహలు చూస్తే అక్కడ కంకణం కనిపించింది. ఈయనే దాన్ని దొంగలించి ఉంటాడేమో అని చెప్పి రాజుగారికి చెప్తే రాజుగారు బావాజీని ఖైదు చేసి నిజంగా పరమాత్మ అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారు నీ దగ్గరికి వచ్చి చదరంగం ఆడాడు అనే మాట నిజమైతే ఇదిగో నీ గదిలో ఈ జైల్లో బండెడు చెరుకుగడలు పెడుతున్నా, ఇవి నువ్వు తెల్లారకల్లా తినేసి నువ్వు అలా కనుక ఉన్నట్లయితే నీ భక్తి నిజమని మేము నమ్మి నిన్ను శిక్షని ఏమీ చేయకుండా వదిలిపెడతాము అన్నారు. బావాజీ అన్నిటికీ వెంకటేశ్వర స్వామి వారే ఉన్నారు, ఆయనే దిక్కు అని చెప్పి భావించి ఏం చేశాడంటే ఆ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారు ఒక ఏనుగు రూపంలో వచ్చి ఆ యొక్క చెరుగడలన్నీ తినివేయటము, అది కాపలా వాళ్ళు చూసి రాజు చెప్పటము, రాజు అర్చకులు తెల్లవారే వచ్చి బావాజీ యొక్క మహిమను చూచి ఆ యొక్క ఏనుగు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారిగా భావించి అనేక విధాలుగా బావాజీని కీర్తించి అతన్ని ఆ యొక్క జైలు నుంచి విడుదల చేయటం జరిగింది. చేయటమే కాకుండా బావాజీ వారు అతని యొక్క శిష్య పరంపర ఎవరైతే ఉన్నారో వాళ్ళే దేవాలయం యొక్క కార్యక్రమాలు అజమాయిషీ చూడాలని అధికారం కూడా అప్పచెప్పడం జరిగింది. ఇంచుమించుగా బ్రిటిష్ వాళ్ళ కాలం వరకు, బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా మహంతుల పరిపాలన, ఆ తర్వాత బోర్డు, దేవాదాయ శాఖ ఇవన్నీ వచ్చాయి. కాబట్టి బావాజీ ఎంత గొప్ప భక్తుడు అనంటే స్వామివారిని తన సన్నిధికి పిలిపించి ఆయనతోనే చదరంగం ఆడి ఆయనని ఓడించి తన యొక్క భక్తవాత్సల్యాన్ని పరమాత్మ లోకానికి తెలియచేసే విధంగా అద్భుతమైనటువంటి ప్రక్రియను చూపించినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే ఆ యొక్క బావాజీ స్వామి. అన్నమాచార్య వారు అంటూ ఉంటాడు ఒక సంకీర్తనలో, ఎవరు ఎంత భావిస్తే అంత మాత్రమే స్వామి, అంతరాంతరములు ఎంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు, ఎంత మాత్రమున ఎవరు తెలిసిన అంత మాత్రమే నీవు. నువ్వు వెంకటేశ్వర స్వామి వారిని పరిపూర్ణమైనటువంటి భక్తితో నువ్వు పూజించావనుకో అనేక వరాలు ఆయన ఇస్తాడు. నువ్వు సరిగ్గా పూజించలేదనుకో అట్లాగనే ఉంటుంది వ్యవహారం. కాబట్టి అది ఎటువంటిదంటే పిండంతే నిప్పటి అన్నట్టు. నిప్పటి అంటే నిప్పుల మీద కాల్చేటువంటి అట్టు, నూనెతో వేసే అట్టు వేరు, నిప్పుల మీద కాల్చేటువంటి అట్టు వేరు.
ఇప్పుడు ఇంత పిండి తీసుకుని ఇంత పెద్దట్టు రావాలంటే వస్తుందా? కాబట్టి ఏదో కొంత మీరు కొని పూజ చేసి నాకు అంత ఫలితం కావాలంటే రాదు. అలా రావాలంటే భక్తి ఉండాలి అని పరమాత్మ అయినటువంటి అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తాడు. కొండ ఎక్కుట దిగుట కొరక, గంజి వండుట కూడు కొరక అని చెప్పి ఆయన 2-3 మాటలు అంటాడు. మనం కొండ ఎందుకు ఎక్కాము? కొండ ఎక్కగానే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు చూసుకుంటాం ఏ టికెట్లు, ఏ రైలు, కారు, కొండ మీద ఏ రూము, భోజనాలు ఏ హోటల్లో తినాలి, అన్నదానంలో తినాలా, టిఫిన్ ఏమిటి, మనకి టికెట్లు ఏమిటి, లడ్డూలు 2 కొనాలా, 10 కొనాలా, వడలు ఇన్ని కొనాలి, మళ్ళీ మన తిరిగి ప్రయాణం ఏంటి, ఇంటికి రాగానే ఖర్చు చేస్తాం. అమ్మ బాబోయ్ 25,000, సరే 25,000 ఖర్చు పెట్టాం కదా, వెంకటేశ్వర స్వామి 50,000 కూడా. కాబట్టి అన్నమాచార్యుల వారు అంటున్నారు కొండ ఎక్కుట దిగుట కొరక. కొండ ఎక్కంగానే మనకి ఎమ్మటే 2 సెకండ్ ఆలోచన ఎప్పుడు కింద దిగుతాం అంతే తప్ప వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తి ఏమిటి, భక్తుల మీద ఆయన యొక్క దివ్య లక్షణం ఏమిటి, ఆయన తిరుమల ఎందుకు వేంచేసి ఉన్నాడు, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప పరమాత్మ ఒక విగ్రహ రూపంలో ఇక్కడ ఎందుకు ఉంటాడు అనేటువంటి భావనతో నిరంతరము ఆ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఎవరైతే తిరుమల యాత్ర చేస్తారో అటువంటి వాళ్ళ యొక్క జీవితమే ధన్యము అని అంటాడు అన్నమాచార్యుల వారు. అది గొప్ప విషయం. కూడు వండుట గంజి కొరక. మీరు అన్నం వండుకుంటారు, గంజి కోసం వండుతారా? వండేవాళ్ళు ఉన్నారు, అది కూడా ఉన్నారు. బట్టలన్నీ చక్కగా గంజి పెట్టుకోవడానికి అన్నం వండి గంజి వండేవాళ్ళు కూడా ఉంటారు. అన్నమాచార్యుల వారు అది కూడా గమనించారు. కూడు వండుట గంజి కొరక, చాలా అద్భుతమైన మాట. పంట పండించటం గడ్డి కొరక అంటాడు. పంట దేనికి పండిస్తాం? ఆ వరిధాన్యం అన్నంగా తింటాను, గడ్డి కోసం కాదుగా, గడ్డివాముల కోసం కాదుగా, పండితే గడ్డివాము. కాబట్టి మానవ జన్మ ఎత్తినందుకు గాను మన శరీర పోషణ, మన అందాలు, మన చందాలు, మన ఆస్తి కాదు, పరమాత్మే మన జీవనానికి మూలము. మనకి తెలుగులో భోగం అనే శబ్దం ఉంది. భోగం అంటే అనుభవించటం, చక్కగా కార్లు, ఏసీలు, బ్యాంకు బ్యాలెన్స్లు, సుఖమైనటువంటి తిండి పదార్థాలు. కానీ వైష్ణవ సంప్రదాయంలో భోగం అది కాదట. ఏదైతే స్వామివారికి నువ్వు ఇస్తావో, ఒక సేరు పులిహార స్వామివారికి నివేదన చేసి అందులో నువ్వు 2 మెతుకులు తిని 30 కేజీ నువ్వు భక్తులకు పెంచావనుకో, అది భోగము. దేవుడికి ఒక 1000 రూపాయలు దానం చేసి ఆ 1000 రూపాయల ప్రసాదం అవతల వాళ్ళు తింటూ ఉంటే నువ్వు పొందే ఆనందం ఉందే, అది భోగము. కాబట్టి స్వామివారికి భోగము అంటే స్వామివారికి సమర్పణ చేసి నువ్వు తిన్నది భోగము. కాబట్టి కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఇదిగో ఇవన్నీ మార్గాలు. 3వది ఆయనకి ఆపద మొక్కుల వాడ అని పేరు. ఏదైనా ఆపద వస్తే ఇమీడియట్లీగా మీరు కనుక వెంకటేశ్వర స్వామి వారిని స్మరించారనుకో ఆ ఆపద తొలగిపోతుంది. కాబట్టి ఆయన ఆపద మొక్కుల వాడు. కలియుగంలో ఇంకెవరికి ఆ పేరు లేదు. 2వది వడ్డీ కాసుల వాడు అని 2వ పేరు కూడా ఉంది. మీరు ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు, ఏదైనా ఒక పని కావాలన్నప్పుడు చిన్న ముడుపు కట్టి పసుపు గుడ్డలో మీరు కనుక వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పాదాల దగ్గర పెట్టి, స్వామి ఇది కనుక పూర్తవుతే దీన్ని కట్టినటువంటి వడ్డీతో సహా నీకు ఇస్తానని చెప్పానంటే స్వామివారు ఎంతగానో సంతోషించి వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి వడ్డీ కాసుల వాడు, ఆపద మొక్కుల వాడు అనేటువంటి పేర్లు. అంతేకాకుండా మనకు వచ్చే ఆదాయంలో కొంత భాగం హుండీలో పెట్టుకుని ఆ హుండీలో ధనాన్ని అక్కడ హుండీలో కనుక వేసినట్టయితే ఆయనకి పరమానందం పడుతూ ఉంటాడు. లక్ష్మీదేవి అనుగ్రహం అక్కడే మనకి లభించేది. లక్ష్మీదేవి ఏ రూపంలో ఉందో ఆ ధనాన్ని స్వామివారికి మనం ఆ హుండీలో సమర్పిస్తే అంతకంతకు ద్విగుణీకృతంగా ఇస్తారు అనేటువంటి భావన కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి బావాజీ కథలో ఆయన పేదవాడైనప్పటికీ నిరంతరము స్వామివారిని త్రికరణ శుద్ధిగా భావించటం వలన స్వామివారే కథలు వచ్చినటువంటి అద్భుతమైన దృశ్యం ఈ 3వ కథలో కనిపిస్తుంది. ఈ విధంగా 3 అధ్యాయాలతో ఈ శనివార వ్రతమును పెద్దవాళ్ళు మనకు అందించడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా మీ ఇళ్లలో చక్కగా అవకాశం ఉన్నప్పుడల్లా ఈ శనివార వ్రతాన్ని గనక చేసుకున్నట్లయితే సమస్త శుభాలు, సౌభాగ్యాలు కలుగుతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం ఈరోజు మనం భక్తి టీవీ ద్వారా పొందేటువంటి అవకాశం మనకందరికీ లభించటం, వెంకటేశ్వర స్వామి వారి కృప. ఒక్కసారి ఆయన యొక్క దివ్య రూపాన్ని చూడండి. ఈ చెయ్యి ఇలా ఉంది కదా, ఇలా ఉంటారు. లక్ష్మీమారవతి ఇలా ఉంటుంది. ఇలా చెయ్యి పైకి గనుకుంటే ఇది అభయహస్తం, ఇలా కిందకుంటే దీన్ని వరదహస్తము అంటారు. దీన్ని వరదహస్తము అంటారు. వెంకటేశ్వర స్వామి వారికి ఏముంది? డైరెక్ట్గా కింద వరదహస్తమే ఉంది. ఈ చెయ్యి నువ్వు అడిగితే నీకేం పర్వాలేదు, భయము లేకుండా చేస్తుంది కాబట్టి దీన్ని అభయము అన్నారు. నువ్వు కోరకుండానే నీకు కావలసినవన్నీ ఏమిటో తెలుసుకొని పరమాత్మ గనక ఇస్తే దీన్ని వరదహస్తము అంటారు. కాబట్టి స్వామివారికి వరదరాజ అనే పేరుంటుంది. వరదరాజ అంటే ఏమిటి?
ఈ వరాలు వరదలాగా ఇస్తాడు. మామూలు వాటర్ వెళ్తుంది, ఎక్సెస్ వాటర్ని ఏమంటారు? వరద. నువ్వు కోరిన దానికన్నా ఎక్కువ ఇచ్చేటువంటి లక్షణం ఉన్న ఒకే ఒక్క దేవుడు ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామి వారు. ఆయన వరద హస్తం, కటిహస్తాన్ని ఇట్లా పెట్టుకుని సంసారం నడుము వరకే ఉంటుంది, మీరేం కంగారు పడమాకండి, కష్టాలు సుఖాలు రోగాలు బాధలు ఒకళ్ళనొకళ్ళు హాని చేసుకోవటాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నా సరే ఎవరైతే మీరు నా పాదాలు పట్టుకుంటారో అటువంటి వాళ్ళకందరికీ భోగ మోక్షాలు కూడా ప్రసాదిస్తాను అని చెప్పి మన కోసం తిరుమల కొండ మీద వెలసినటువంటి అద్భుత దివ్యమూర్తి వెంకటేశ్వర స్వామివారు. అటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ ఓం నమో వెంకటేశాయ 3వ అధ్యాయం సంపూర్ణము. ఓం నమో వెంకటేశాయ. ఓం యా పల్నేర్యా పలా పుష్పాయ పుష్పినీ హే బృహస్పతి ప్రసూతా స్థానో ముంఛన్త్వగుంహసః తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంచి గాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం ఆపస్రచంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. ఓం వనస్పత్యుతు భవైర్దివ్యైః నానాగంధై సంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోऽయం ప్రతిగృహ్యతః. ధూర్వధూర్వధూర్వంతం ధూర్వతయోస్మాం ధూర్వయం వయం ధూర్వామస్వం దేవానామసే. ఓం వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధై సంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోऽయం ప్రతిగృహ్యతాం. ధూపమాఘ్రాపయామి. సాక్షాజ్జగద్యోతయే నమః. ప్రత్యక్షదీపారాధనం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. ఓం గాయత్ర్యా ప్రోక్ష్య యో దేవసవితాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్తస్యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. సత్యం వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్త్రణమసే అవసరార్థం అమృతోపహారా నారికేలశకలాన్ నివేదయామి. ఓం స్వాహ 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 స్వాహ. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. ముఖవాసయిత తాంబూలం సమర్పయామి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఈనాటి పవిత్ర క్రతువులో మహామంగళహారతి సమర్పించవలసిందిగా గురువర్యులను కోరుతున్నాం. అధ నీరాజనం. ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మే సువిభ్రమాలోక శుభ్రో విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదమొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం శేషాచలాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహే తన్నో వెంకటేశ ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహే తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. తవ పాదారవిందయోః అనేక దివ్య వేదోక్త మంత్రపుష్పాక్షతాన్ సమర్పయామి.